నేను కూడా విన్నారా? మార్నింగ్ విన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన మా అన్నయ్య పాస్టర్ తారా ప్రకాశ్ అయ్య గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. జయశ్రీ అక్క గారికి, సేవకురాలకి వందనాలు. సంఘ పెద్దలకు చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మూలవాక్యం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు. మీరందరూ నాతో ఈ మాట చెప్పండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు. అవును, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులు విడిచిపెడతారు కానీ, స్నేహితులు విడిచిపెడతారు కానీ, బంధువులు విడిచిపెడతారు కానీ, ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రాణమే ఇచ్చాడంటే ఆయన నిన్నెందుకు విడిచిపెడతాడండి? ప్రాణం ఎవరైనా ఇవ్వగలుగుతారా? కానీ ఆయన యేసయ్య ఆఖరి రక్త బొట్టు వరకు మనకందరి కోసం ఆయన సిలువలో రక్తాన్ని ధారపోసి మనం రక్షించి ఈరోజు మనందరం ఇక్కడ కూడుకున్నామంటే ఆయన కృప. ఇది ఆచారం కాదు. దీనికి విమర్శించాల్సిన పనే ఉంది, తప్పేముంది? ఇలా కూడుకునుట ద్వారా మీరు కూడా అభివృద్ధి చెందుతారు, భక్తులు ఎదుగుతారు, ఆత్మీయంగా బలపడతారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవచ్చు, సరిదిద్దుకోవచ్చు, సిద్ధపడటం, అన్ని శుద్ధి చేయబడటం, పరిశుద్ధపరచబడటం, వాక్యం నేర్చుకోవటం. హల్లెలూయా. ఇక అన్ని అన్నమాట. ఇలాంటివి మరి ఇది విమర్శలు చేయకూడదు. మరి ఆ నేర్చుకోవాలి. ఇలా కూడుకున్నట్టు ద్వారా మరి నేనేమంటానంటే, చాలా మంది 40 రోజులు బైబిల్ ట్రైనింగ్ పెడతారు, చాలా సంతోషిస్తాను. ఇలా పెట్టడం వల్ల కూడా విశ్వాసులకి, ఇటు పాస్టర్లకి, అందరికి ఆత్మీయంగా ఎదుగుదల ట్రైనింగ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇది ఆచారం కాదు, ఆరాధన. ఇది ఆచారం కాదు, ఆనందం. హల్లెలూయా. ఇది ఆచారం కాదు, ఆశీర్వాదం. నేనేమన్నాను ఇప్పుడు? ఆరాధన, ఆనందం, ఆశీర్వాదం. మీరు ఆచారం కాదుగా, మంచిదే కదా ఆయన సన్నిధిలో కూడుకునటం. ఇంకా దేవుడు ఎంత సంతోషిస్తారు. నా బిడ్డలందరూ సన్నిధిలో కూడుకొని ఉన్నారని ప్రభు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందపడిపోతాడు. కానీ మనుషులకు అర్థం కావట్లా. పెద్ద పెద్ద దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కొంతమందికి అర్థం కావట్లా. ఆయన సన్నిధిలో కూడుకోండి. ఇప్పుడు మీరు చేయకపోతే చేయకపోండి, చేసే వాళ్ళని మనం విమర్శించకూడదండి. కాబట్టి ఇది ఆచారం కాదు, ఇది అంతో ఆత్మీయంగా బలపడటానికి, అభివృద్ధి చెందటానికి మంచిది. ఇక్కడ మనం కనికరం గురించి నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఆయన కనికరం ఏంటంటే, ఆయన బోధించేదే కనికరం. ఆయన మాటలు మనకు ఆదరణ కలిగిస్తాయి. ఆయన యొక్క మాటలు ధైర్యాన్ని కలిగిస్తాయి. ఆయన యొక్క మాటలు మనలను బ్రతికిస్తాయి. ఆయన యొక్క మాటలు కృంగిన వారిని లేవనెత్తే మాటలు. ఆయన యొక్క మాటలు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే మాటలు. ఆయన యొక్క మాటలు విని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఆత్మహత్య విరమించుకొని రక్షణ పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్.
కొంతమంది సాక్ష్యాలు వింటుంటాను, నేను ఆత్మహత్య చేసుకుందామని ఒక పొలానికి వెళ్ళి మందు దాగి చచ్చిపోదాం అనుకుని, పురుగుల మందు, అది పొలాల్లో చల్లే మందు, చచ్చిపోదాం ఎందుకు ఈ బ్రతుకుని, అప్పుడు బాధ భరించలేక తల్లి ఆ పొలాల్లోకి వెళ్తే అక్కడే ఆ రోజు పగల ప్రార్థన జరుగుతుంది. అక్కడ వాక్యం ఆ గొట్టాల్లోంచి, పల్లెటూరులో గొట్టాలు పెడతారు చర్చిలలో, ఆ గొట్టాల్లో నుంచి యేసు నిన్ను రక్షించును, యేసు నిన్ను ప్రేమించును అని ఆయన మాట్లాడబడుతుంటే ఇంకా వింటుందంట. విన్నప్పుడు ఆమెకు ఒక ధైర్యం వచ్చి ఇక ఆత్మహత్యను చేసుకోకుండా ఆ విషం, ఆ పురుగుల మందు డబ్బా పడేసి పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్ళిపోయిందంట. స్తోత్రం కలుగును. అక్కడికి వెళ్ళి ఆ వాక్యమిని అక్కడే మోకరించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొంది అక్కడే బాప్తీసం తీసుకున్నాను ఆ సంఘంలోనే. ఇప్పుడు ఇలా 40 రోజులు వచ్చుంటారు, ఎంత ఉపయోగం. ఇప్పుడు ఇలా ఆన్లైన్లో కూడా చాలా మంది వింటున్నారు కదా, వాళ్ళు కూడా కొత్త వారు వింటే వారికి కూడా రక్షణ కలిగిద్దిగా. మరి ఇది ఆచారం కాదు కదా, మన ఆత్మను సంపాదించటమే, ఆత్మీయంగా ఎదగటమే కదా మనకు కావాల్సింది. ఆ రోజు యేసు ప్రభు వారు ఆయన కనికరపడి అనేక సంగతులు బోధింప సాగిన. అందులో ఒక పాయింటే మనం నేర్చుకొని ఇన్ని రోజులుగా నేర్చుకున్నాం. ఆయన బోధ ఏంటంటే 32వ కీర్తన 8వ వచనం ఏమిటి ఆయన బోధ? ఆయన మార్గములో నడవాలని మనకు బోధిస్తున్నాడు. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం, నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఏంటి ఆ బోధ అంటే, నీవు నడవవలసిన మార్గాన్ని దేవుడు మనకు బోధిస్తున్నాడంట. ఏ మార్గములో నడవాలి? సరైన మార్గం. యేసు ప్రభు నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం అది మేలు కలిగించే మార్గం. ఆ మార్గం ఎలాంటి మార్గం అంటే అది నీతి మార్గం. ఇలా నేర్చుకుంటూ వస్తున్నాం కదా మనం. ఇక ఆయన మార్గం యథార్థమైన మార్గం. ఈరోజు కూడా ఆ యథార్థమైన మార్గం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన మనకు బోధించిన మార్గం యథార్థమైనది. ఈ యథార్థత గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకా మన శనివారం ఈ విషయమే మాట్లాడాను. మరలా ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, 101వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. అక్కడ అండర్లైన్ చేసుకోండి, నా ఇంట ఎలాంటి హృదయం అంట? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. అంటే మార్గంలో నడవటం అన్నమాట. ఇంట్లో కూడా మన యథార్థంగా ఉండాలండి. చర్చిలోనే యథార్థంగా కనబడటం కాదు, ఈ చర్చిలో యథార్థంగా ఉండటం కాదు, చర్చిలోనే పాటలు పాడటం కాదు, ఇంట్లో కూడా యేసయ్య పాటలు పాడాలి. చర్చిలో హల్లెలూయా స్తోత్రం అని చెప్పటం కాదు, నీ ఇంట్లో కూడా హల్లెలూయా స్తోత్రాలు వినబడాలి. చర్చిలోనే మనం ప్రార్థన చేయటం కాదు, మన ఇంట్లో కూడా ప్రార్థన జీవితం ఉండాలి. ఆ యథార్థత అనేది నీ ఇంట ముందు, మన ఇల్లు యథార్థంగా ఉంటే ఇంటి నుండి ప్రారంభించబడాలి. ఆ యథార్థత ఏంటో మన ఇంట్లో కిటికీలు ఉంటాయి కదా, గమనిస్తుంటారు ప్రజలు. ఫలాని ఇల్లు యథార్థమైన మార్గం నడుస్తున్నారని పక్క వాళ్ళు ఎదురింట్లో సాక్ష్యం చెప్పాలి. ఫలాని కుటుంబం అండి, ఫలాని శాంతమ్మ గారి ఇల్లు, అబ్బా ఎంత శాంతం ఉంటుందండి, పేరే శాంతమ్మ, ఎప్పుడు చూసిన గొడవలే ఆ కొంపలో. యథార్థత అనేది ఆ ఇంట్లో ఉండదు. బూతులు, అబద్ధాలు, సినిమాలు, సీరియల్ నాటికలు. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును అనే మాట మన ఇళ్లలో ఉన్నాయా? ఈ వాక్యం దగ్గర జీవితం ఉందంటారా? కీర్తనకారుడి యొక్క తీర్మానం, అయ్యా నా ఇంట నేను యథార్థ హృదయంతో నేను నడుచుకుంటానయ్యా అంటే ఆ మార్గంలో, ఆ దేవుని మార్గంలో నేను యథార్థంగా ఉంటానయ్యా, నా ఇంట్లో కూడా నేను యథార్థంగా ఉంటానయ్యా అని అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ చదవండి ఆ వాక్యం, నాకు నచ్చిన మాట. 101వ కీర్తన 2వ వచనం చదవండి.
నీవు ఎప్పుడు ఆ, నిర్దోష మార్గమున ఆ, వివేకముతో ప్రవర్తించదను. ఆ, నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చి నువ్వు ఆ. నా ఇంట యథార్థ హృదయముతో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకోదును. నడుచుకుందును. అంటే క్రియలు, మన జీవితంలో క్రియలు అన్నమాట. ప్రవర్తన, ఆ చేష్టలు అంటారు అనమాట. చేష్టలు అంటే కొంచెం మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, సామెతలు 20వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుదాం. సామెతలు 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడు సహితం ఏమండి? బాలుడు సహితము ఉమ్, తన నడవడి తన నడవడి శుద్ధమైనదో కాదు, శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తన చేష్టల వలన తెలియజేను. చేష్టలు. కొంతమంది పెద్దోళ్ళు కూడా ఈ మాట అంటుంటారు, ఎరా చిన్నపిల్లల్లాగా, ఇంకా చిన్నపిల్లల చేష్టలు ఏంటి, ఇంత వయసు వచ్చింది నీకు. భార్య అంటుంది భర్తని, ఇంకా నువ్వు చిన్నపిల్లడు అయ్యా, నువ్వు ఆ చిన్నపిల్లడు అల్లరి చేసినట్టు చేస్తున్నావు, ఇంకా నీ బుద్ధి మారదా, ఇంత పెద్దోడు పోతున్నావు. అప్పుడప్పుడు అంటుంటారు, బీటెక్ ఎంటెక్ చదివా అమ్మాయి, నువ్వు డిగ్రీ చదివారా, నువ్వు చెట్టులాగా ఎదిగావు, ఇంకా నువ్వు ఆ చేష్టలు మానలేవా, ఆ కోతి చేష్టలు తెలియని మానవా నువ్వు. అంటే ఆ నడవడిక, అంటే ఒక వ్యక్తి యథార్థ మార్గంలో నడుస్తున్నాడు లేదు, వారి యొక్క మాటలను బట్టి, వారి ప్రవర్తన బట్టి ఈజీగా కనిపెట్టవచ్చు. మీరు అన్నం ఉండేటప్పుడు అన్నమంతా పట్టుకొని అక్కర్లేదంట, ఒక్క మెతుకు పట్టుకుంటే ఇది ఉడికిందా లేదా చెప్పొచ్చు అంట. అంటే గంటి నిండా తీయక్కర్లా, ఒక్క మెతుకే చెప్పిద్ది అనమాట, ఉడికిందా లేదా. మన మాటను బట్టి చెప్పొచ్చు, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క నడకలను బట్టి, మన యొక్క చేష్టలను బట్టి తెలియజేయచ్చు. పౌలు గారు కూడా కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ మాట చెప్పాడండి. పౌలు గారు రాశారు ఈ పత్రిక, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎంత బాగా చక్కగా మాట్లాడానండి. ఇక ఆ బుద్ధి లేదు నాకు, మానేసేసాను అంటే మీకు ఎలా చెప్పాలి? నేను యథార్థంగా ఉన్నానని నేను చెప్పుకోవటం కాదు. ముందు నేను యథార్థంగా ఉంటే ఆ వ్యక్తి చెబితే ఆ వ్యక్తి వింటాడు. నేనే యథార్థంగా లేనప్పుడు ఆ వ్యక్తికి చెప్తే ముందు నువ్వు చూసుకో అన్నట్టుగా అంటారు. ఒకసారి మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి వచ్చిందంట. మహాత్మా గాంధీ గారు బ్రతుకున్న దినాలలో ఒక తల్లి వాళ్ళ అబ్బాయిని తీసుకుని, చిన్నపిల్లోడు వచ్చి మహాత్మా గాంధీ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుందంట. సార్ నమస్తే సార్. ఏంటమ్మా? మా అబ్బాయి పంచదారు డబ్బాలు తినేస్తున్నాడండి. మరి నువ్వు ఒకసారి చెప్పి గద్దించి మాన్పించు. ఏం మాన్పించాలమ్మా? ఎక్కడ షుగర్ వస్తుందో వీడికి, అసలు ఆ డబ్బా వాడికే అయిపోతుంది, తినేస్తున్నాడు. ఉదయం తింటాడు, మధ్యాహ్నం తింటాడు, ఎంత స్వీట్ అంటే అంత పంచదార తినేస్తున్నాడు అండి. నాకు భయం వేస్తుంది. అది ఎక్కువ తింటున్నాడు. ఆ పంచదార తినే అలవాటు, ఆ చేష్టలు మానేసేటట్టుగా వాడికి కొంచెం మంచి మాటలు చెప్పు, మానిపించవా అని అన్నదంట ఆ తల్లి. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఏమన్నాడంటే, వచ్చే వారం రా అమ్మా అన్నాడు. ఏంటంట? వచ్చే వారం రా అంటే ఇప్పుడు చెప్పొచ్చు కదా, వచ్చేవారం ఎందుకు రమ్మన్నాడు సారు గారు, మహాత్మా గాంధీ గారు. ఆమెకు అర్థం కాదు. సరే వచ్చేవారం వద్దామని మరలా వచ్చేవారు అదే టయానికి అబ్బాయిని తీసుకుని వెళ్ళిందంట. మనం ఇక్కడే ఉండని మహాత్మా గాంధీ గారు ఆ చిన్న అబ్బాయిన బాబుని గదిలోకి తీసుకెళ్ళాడంట, తలిపేశాడంట. కొద్దిసేపు మాట్లాడి ఇక బయటకు వస్తుంటే, మమ్మీ ఇక నేను పంచదార తినటం మానేస్తున్నాను. మహాత్మా గాంధీ గారు ఏ మందు పెట్టారా బాబా, ఏ ఇంజక్షన్ వేసాడు, అసలు ఏంటి, అసలు వారం ఎందుకు ఆగి రమ్మన్నాడు? మరి అప్పుడు చెప్తే మానడా అంటే, అప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నాడమ్మా, అమ్మా
పోయిన వారం నువ్వు వచ్చినప్పుడు పంచదార తినే అలవాటు నాకు కూడా ఉందమ్మా. ముందు నేను మానితేనే అబ్బాయి నీకు చెప్తేనే అప్పుడు మానతాడని నేను ముందు మానేశానమ్మా. మానేసిన తర్వాత నేను మీ అబ్బాయికి చెప్తే మీ అబ్బాయి మానేశాడమ్మా అని చెప్పానంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు మన బుద్ధి మారితే పిల్లలు మారతారు. నువ్వే సినిమా పెట్టుకుని ఆ టీవీలు చూస్తే పిల్లలు చూడరా? ఆవు చేలో మేస్తే దూడ గట్టుని మేసిద్దా? చెప్పండి. ఇప్పుడు మీ ఆయన మారాలమ్మా. ప్రార్థన చేయ అయ్యగారు అమ్మగారు నువ్వే పచ్చి బూతులు తిడతావు, మీ ఆయన అట్ట మారతాడు? నువ్వు రక్షణ పొందినట్లు యథార్థవంతురాలుగా మారి తన క్రియలు కనబరచాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు నేను చూడగానే మీ ఆయన గారు ఎంత మంచి భార్యరా, ఎంత తిట్టినా నన్ను ఏమంటలా, ఎంత నీతిమంతురాలు, ఎంత యథార్థవంతురాలు అని ఆయన కూడా బైబిల్ పెట్టుకొని చర్చికి వచ్చేస్తారు. గట్టిగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక మానేయాలి. ఇక ఆ పాత జీవితం వద్దండి. అందుకే నీ ఇంట్లో నుంచి యథార్థత ప్రారంభించబడాలి. ఏదో నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు యథార్థంగా ఉన్నట్టు కనబడటం కాదు, కానీ మంచిది యథార్థంగా ఉండాలి. నువ్వు ఇంట్లో కూడా యథార్థంగా ఉండాలి, చర్చిలో యథార్థంగా ఉండాలి, ఆఫీసులో యథార్థంగా ఉండాలి, వీధిలో కూడా యథార్థంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమన్నాను ఇప్పుడు? ఇంట్లో యథార్థంగా ఉండాలి, ఆఫీసులో అంటే నువ్వు చేసే వర్క్ ఆ ఆఫీసులో యథార్థంగా ఉండాలి, వీధిలో యథార్థంగా ఉండాలి, చర్చిలో మాత్రం మంచిగా ఉన్నట్టుగా ఉండకూడదు. ఏదో నటించకూడదు. నటించే భక్తి వద్దండి. ఇప్పుడు ఎన్ని 40 రోజులు దేనికంటే మనం సరి చేసుకోవటానికే. ఇంకా యథార్థత నువ్వు కోల్పోవేమో, యథార్థంగా నడవట్లేదేమో. నీ మాటలు యథార్థంగా ఉన్నాయా? నీ చూపు యథార్థంగా ఉందా? నీ మనసు యథార్థంగా ఉన్నావా? యథార్థమైన భక్తి చేస్తున్నావా మనం? అయితే ఈ యథార్థత గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతలు గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. సామెతలు 23:19 వచనం. నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకును, నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడవాలంట. ఏ త్రోవలో అంటే ఇప్పుడు చక్కగానే ఎందుకనంటే వంకర త్రోవ కూడా ఉంటాయని అర్థం కదా. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడమని దేవుడు అన్నాడంటే వంకరగా నిలబడతాడనే కొంతమంది. అంటే వంకర బుద్ధి కూడా ఉందంటేగా. ఇప్పుడు ఒరిజినల్ బంగారం అంటే రోల్డ్ గోల్డ్ కూడా డూప్లికేట్ బంగారం కూడా ఉన్నట్టే కదా అర్థం. అంతే కదా. ఇప్పుడు చక్కగా అంటే నువ్వు నడిచే మార్గం దేవుని మార్గం అంటే అది చక్కని మార్గం, యథార్థమైన మార్గం. నీ హృదయం యథార్థ హృదయంతో నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా దేవుడు మాట్లాడుతున్నాడు అండి. ఇదిగో నువ్వు చక్కగా నడు. కొంతమంది ఎప్పుడు చక్కగా వస్తారు తెలుసా? చర్చికి వచ్చేటప్పుడు చక్కగా వస్తారు. నేను అనకూడదు అనొచ్చు కానీ ఆ యొక్క స్నేక్ పాము రంధ్రంలోకి వెళ్ళేటప్పుడు అది చక్కగానే వెళ్ళింది. రంధ్రంలోంచి బయటకు వెళ్ళిన తర్వాత పాము వంకర టింకర 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 వంకర టింకర టింకర టింకర. అది చక్కగా వెళ్ళిద్దా పాము? ఎప్పుడైనా చూసారా చక్కగా వెళ్ళినట్టు? ఎప్పుడు వెళ్ళింది చక్కగా? రంధ్రంలోకి వెళ్ళేటప్పుడు. రంధ్రం అంటే మందిరానికి వచ్చేటప్పుడు ఎంత భక్తిగా చక్కగా మంచిగా బట్టలు వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని చూసే వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్ గారు కూడా మార్కులు వేసేస్తారు విశ్వాసులకి. అబ్బా నా భక్తురాలు, నా విశ్వాసి. ఇంటికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ విశ్వాసో పిశాసో. అప్పుడు దాకా తెలియదులేండి మాకు. ఇక్కడ మాత్రం బాగానే ఉంటారు, అసలు ఇంట్లో తెలిసిద్ది విశ్వాస పిశాస అనేది. అలా కాదు. మన జీవితం మాదిరికరంగా ఉండాలి. అన్ని జనులు చూస్తే అసలు నిజంగా వీరు దేవుని బిడ్డలరా అనాలి. వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్ని జనులు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మనం చక్కగా నిలబడాలి. చక్కని త్రోవలో యేసయ్య మార్గంలో నడవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వర్షం వచ్చినా చర్చి మానకూడదు. స్తోత్రం జరుగుతుంది. పెద్ద వర్షం వచ్చింది, గొడుగు ఉంది కదా మీ ఇంట్లో,
గొడుగేసుకుని రావచ్చుగా, చచ్చిపోంగా మనం. బాంబులు వేయట్లేదుగా వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఏమైనా మిసైళ్ళు గిసైళ్ళు ఏమైనా వేస్తే మీరు ఇంట్లో దాక్కోవచ్చు. వర్షమే కదా, మీరు చచ్చిపోరు కదా. వర్షం ఇచ్చినా గొడుగుంది, చర్చి లోపల వర్షం పడదు, రావచ్చు కదా. అమ్మ మంచి అవకాశం దొరికిందని తలుపులు వేసేసుకుంటారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే, అయ్యగారు వద్దాం అనుకున్నానండి, వర్షం పెరిగిందండి. నేనేమంటానంటే, ఎవరైనా ఉచితంగా 10,000 రూపాయలు ఇస్తున్నారంటే వర్షాలు లెక్క చేయకుండా గొడుగు లేకపోయినా తడుచుకుంటాను సరే వెళ్ళిపోతావే. ఆ లైన్లో ఆ మార్గంలో నిలబడతావు 10,000 కోసం. ఉచితంగా ఇస్తున్నారంటే అప్పుడు గొడుగు అక్కర్లేదమ్మా, తడుచుకుంటా రేపు మాపు చచ్చి ముసిది కూడా వెళ్ళింది. ఎత్తన్నారంట కాదయ్యా, నాదేనండి నాదేనండి. చర్చికి రామంటే కళ్ళు కనపడవా నీకు? చర్చికి రామంటే కుట్టి సాకులు చెప్తావా? మళ్ళీ పాట ఏం పాడతారు? యథార్థ హృదయముతో నడుచుకుందును, అంత అబద్ధమే. పాట ఏం పాడతారమ్మా? రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. రావయ్యా యేసయ్యా ఇంటికి, ఆమేన్ ఆమేన్, నీ రాకకైనే వేచియుంటిని. కన్నులర నిన్ను చూడాలని, కన్నులర నిన్ను చూడాలని కన్నున్నాను, వెచినే ఉన్నాను, కన్నునే ఉన్నాను, వెచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా ఇంటికి, నీ రకకైనే వేచియుంటిని. యథార్థ హృదయముతో నడుచుకుంటును, ఏ కార్యము కనుల ఎదుట ఉంచుకున్నాను. హల్లెలూయా. ఎలాంటి హృదయం? ఆమె చెప్పండి. యథార్థ హృదయంతో నేను నడుచుకుందని పాట పాడతాం. కానీ పాట అయితే పాడుతాను, కానీ యథార్థ హృదయంతో దేవుడు నడుస్తున్నావు మనం. నడవాలి. ఆయన బోధ ఏంటి? ఆయన బోధించే బోధ ఏంటి? నువ్వు యథార్థంగా బ్రతకాలి, ఆయన మార్గములో నడవాలి. అయితే ఆ క్రియలు, యథార్థత గురించి కొంచెం నేను వివరిస్తాను. రేపు శనివారం కూడా ఈ అంశమే చెప్తాను. ఒక వ్యక్తి యథార్థవంతుడు అనటానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ముందు ఒకటి చూసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయును. యథార్థవంతులు, బాగా వినాలి, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. అంటే ఒక వ్యక్తి యథార్థ మార్గములో నడుస్తున్నాడు, ఒక వ్యక్తి యథార్థవంతుడు అని మనం ఎలా చెప్పగలుగుతామంటే, యథార్థవంతుడు అంటే ఒకరి యందు ఒకరు దయ చూపాలి. ఆ దయ అంటే కనికరమే. దేవుడు కనికరం కలిగిన దేవుడు, దేవుడు దయ కలిగిన దేవుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు జాలి కలిగిన దేవుడు. మనం యథార్థంగా ఒక వ్యక్తి ఉంటున్నాడంటే ఒకరి యందు ఒకరు దయ కలిగి. దయ ఒక క్రైస్తవుడికి ఉండవలసింది జాలి, దయ, కనికరం. మీరు నాతో చెప్పండి మాట. దయ, కనికరము, జాలి, దయ చూపాలన్నమాట. ఒకరిని యందు ఒకరు దయ చూపాలన్నమాట. దయ అనే మాట గురించి మనం నేర్చుకునేటప్పుడు మీకు కొన్ని రెఫరెన్స్ కూడా ఇచ్చి చెప్తాను నేను, చాలా జాగ్రత్తగా. దయ, ఈ దయ అలాంటిదంటే సామెతల గ్రంథం 22 అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును
వెండి బంగారాల కంటే దయ కోరదగినది. నాతో చెప్పండి, వెండి కంటే, బంగారం కంటే దయ కోరదగింది. ఇంటి నిండా బంగారం, ఒంటి నిండా బంగారం, ప్రేమ లేదు, జాలి లేదు, ఏం ప్రయోజనం అండి? ఒక అతనికి బంగారం పెట్టుకోవద్దని చెప్పట్లా, బంగారం వద్దు అని అంట్లా. బంగారం లాంటి మనసు ఉండాలి. బంగారం కంటే, వెండి కంటే విలువైనది ఏంటంటే దయ. దయ కోరదగింది. కోరదగిందంటే ఏంటి అర్థం? కోరదగిందంటే ఏంటి? ఈ బంగారం కంటే, వెండి కంటే శ్రేష్టమైనది, ఇష్టమైనది, కోరదగింది. హల్లెలూయా. ఇష్టమైనది. ఇష్టమైనదా కష్టమైందా? బంగారం అంటే అందరికి ఇష్టమేగా. బంగారం పెట్టుకుంటే మంచిదే, నేను కాదంట్లా. పెళ్లికి పెట్టుకుంటారు కదా, పెళ్లి కూతురు పెట్టుకుంటుంది, పెళ్లి తప్పు అని నేను అన్నే. మీరు బంగారాలు పెట్టుకోకూడదు, బంగారం పెట్టుకుంటే నరకానికి వెళ్తారని బోధలు నేను చేయట్లేదే. నేనేమంటున్నానంటే, బంగారం కంటే, వెండి కంటే, డబ్బు కంటే కోరదగింది దయ అంట. ఇప్పుడు ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, ఇప్పుడు ఇన్ని కోట్లున్నా ప్రేమ, దయ, కనికరం లేకపోతే ప్రయోజనం ఏంటి అని అర్థం అన్నమాట. ఒక వ్యక్తి యథార్థవంతుడు అంటే ఒకరి యందు ఒకరు దయ చూపాలి, దయ చూపాలి. అదే సామెతల గ్రంథం 22:9 దయ చూపటం అనే దాని గురించి ఇంకా క్లారిటీ. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననందు. నాతో చెప్పండి ఈ మాట. దయా దృష్టి గలవాడు తన ఆహారమును కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందుతాడు. దీవెన అంటే ఇప్పుడు దరిద్రుడు అంటే పేదవాడు. ఒక పేదవాడికి నువ్వు అన్నం పెడితే, ఇప్పుడు అందుకే మా పాస్టర్ గారు కొన్ని మీటింగ్స్ కి ఆలయ ప్రతిష్ఠ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఒకసారి మా బాంబే కాలనీ కూడా మంచి భోజనం, ఎంతో మంది పేదలు కడుపు నిండి అన్నం తిన్నారండి. మంచి భోజనం పెడతారు, సత్క్రియలు, మంచి క్రియలు అనమాట. ఏం చేయాలి? నేను కూడా అది వ్యక్తిగతంగా చేస్తున్నాను. నేను కూడా వ్యక్తిగతంగా ఎవరన్నా పేదవాళ్ళకి డైరెక్ట్ గా భోజనం పొట్లం ఇచ్చేస్తున్నాను. నేను ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నాకున్నంతలో నేను చేయటం ప్రారంభించాను వ్యక్తిగతంగా. మన సెంటర్లో నేను నిలబడి నేను అట్టు కట్టిస్తున్నాను, ఉల్లిపాయ అట్టు. అక్కడ గారెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ఆమె వచ్చింది, 75 సంవత్సరాల తల్లి గారు. కడుపు చూపించి ఆకలి 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 అంటే అక్కడ అందరిని అడుక్కుంటూ వస్తా. అందరూ ఏమన్నా, ఎల్లమ్మా మీకు పిల్లలు లేరా, బాగానే ఉన్నావు కదా, రకరకాలు మాట్లాడుకుంటూ అంటుంటే నా వచ్చి అలా వస్తా వచ్చి ఆకలి ఆకలి అంటే, అమ్మ నువ్వు తింటావా అంటే, తింటాను బాబు, ఆకలి వేస్తుందంటే, నువ్వు ఎంత తింటావో అంత తిని డబ్బు నేను కడతాను అన్న. ఏం తింటావంటే, గారి తింటాను బాబు అంటే, గారి తినమ్మా. ఇంకేమన్నా కావాలంటే, వద్దయ్యా సరిపోద్ది, 4 గారి. అక్కడ ఆమె చూడగానే దయ. ఒక ఎంత ఇది ఖర్చు? ఒక 20 రూపాయలు. బీదను కనికరించాలి, ఇక్కడ వాక్యాన్ని పాటించాలి. చాలా మంది వింటారు కానీ దాన్ని పాటించరు. ఒక 10-20 రూపాయలు. ఆమె అది కాక పెద్ద ఆమె నడవలేక అట్లాంటి పెద్దలకు సహాయం చేయొచ్చు. బాగా బలం ఉండి, బాగా ఆరోగ్యం ఉండి, అది వేరే విషయం. కానీ ఏమో ఎలాగుంది, ఏమో చాలా పెద్ద వృద్ధురాలు, నడవలేని పరిస్థితుల్లో ఉంది, ఆకలితో ఉంది. కానీ నాకు వాక్యం గుర్తుకొచ్చింది. హల్లెలూయా. దయ ఒక చూపాలి. ఆహారం కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన పొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయ చూపాలన్నమాట. దయ కలిగి ఉండాలి. అంటే దయ అంటే అన్నం పెట్టడమే కాదండి. దయ అంటే ఒకరి యందు ఒకరు దయ చూపటం అంటే భోజనం పెట్టడమే కాదు. ఇంకొక అద్భుతమైన మాట వాక్య భాగాన్ని మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 22:11 కూడా ఒకసారి చదువుకుందాం. సామెతలు 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు
దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడంట. పక్కన వాళ్ళతో చెప్పండి, మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. యూతులు రాజుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. హల్లెలూయ. రక్తాన్ని కార్చాడు ఆయన. మన రాజు యేసయ్య స్నేహితుడు అవుతాడంట. అంటే ఇప్పుడు దయ, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ, అంటే దయ చూపడం అంటే మరి భోజనం పెట్టడమే కాదు, దయగల మాటలు చెప్పాలి. దయగలిగిన మంచి మాటలు చెప్పాలి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, అమ్మా భయపడొద్దమ్మా, దేవుడు కార్యం చేస్తారు. ఎవరైనా బాధల్లో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, మనం ఏం చేయాలి? యేసయ్య బిడ్డను, అమ్మా ప్రార్థన చేస్తానమ్మా నేను. మంచి మాటలు. ఏం పాస్టర్ గారు అంతే కదా, ధైర్యంగా ఉండు, మేలు చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రార్థించే సంఘం ఉంది మాకు. గట్టిగా చప్పట్లు పట్టండి. ఈ రైల్వే క్రిస్టియన్ సంఘం దయగలిగిన సంఘం. హల్లెలూయా. కరుణ కలిగిన సంఘం. హల్లెలూయా. ఈ సంఘం పెట్టిన సంఘం. అప్పుడప్పుడు మా పాస్టర్ గారు చెప్తారు, ఆర్ఎస్ ఫ్రాన్సిస్ గారు అందరికీ ఇచ్చే మనసు అంట. హల్లెలూయా. పెట్టే ఫస్ట్ ఇవ్వటం ప్రారంభించారు. అంతేకాదు దయగలిగిన మాటలు. ఏ మాటలండి? ప్రేమ కలిగిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రేమగా దయగా మాట్లాడాలి. మనం ఇతరులతో ఎలా మాట్లాడాలి? కఠోరుగా మాట్లాడకూడదు, కోపంగా మాట్లాడకూడదు. మన హృదయంలో దయగలిగిన మాటలు. అంటే దయగలిగిన మాటలు మీకు ఎప్పుడు వస్తాయంటే, నువ్వు దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటే దయగలిగిన మాటలు నీకు వస్తాయి. చెప్పండి, దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే దయగలిగిన మాటలు వస్తాయి. దేవుని వాక్యం లేకుండా చెత్త చెదారం అంత లోకం అన్న మాటలు హృదయంలో పెట్టుకుంటే దయగలిగిన మాటలు ఎందుకు వస్తాయి? ఆ మాటలు వస్తాయి. ఇప్పుడు ఏ విత్తనం విత్తితే ఆ పంటేగా కోసేది. వరి విత్తనం వేస్తే నాకు ద్రాక్ష పంట రావాలి అంటే వస్తుందా? ఏమా, ఏది విత్తుతావో ఆ పంటే కోస్తాం. ఈ హృదయం అనే భూమిలో మంచితనాన్ని విత్తితే, యథార్థతను విత్తితే, దయని విత్తితే, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దయగలిగిన మాటలు వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏ మాటలండి? దయగలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు. స్తోత్రం కలుగును గాక. ఆ సిస్టర్ గారు మాట్లాడితేనండి మాకు కడుపు నిండిపోద్దండి. ఆ సిస్టర్ గారు మాట్లాడితే యేసు ప్రభు గురించే మాట్లాడిద్దండి. ఆమె మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుందండి. ఆమె మాట్లాడితే నాకు ఆదరణ కలుగుతుందండి. ఎందుకంటే ఆ మాటలు యేసయ్య మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాలంటే మన పెదవుల్లో ఏముండాలి? మీకు ఒక మంచి మాట చెప్తాను. కీర్తనలు 45వ కీర్తన చదువుతారా? ఫస్ట్ వచనం. కీర్తనలు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము. రెండో వచనం చదువమ్మా. రెండో వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉంది. మరి మన పెదాల మీద ఏం పోయబడి ఉంది? విషపు మాటల సర్పం. ఆ నాలుక కింద సర్ప విషం ఉన్నట్టుగా ఉంటది. మన మాటలు ఎలా ఉండాలి? దయారసం, ద్రాక్షారసం లాగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ద్రాక్షరసం తాగినప్పుడు అప్పటికప్పుడే ఆ యొక్క ద్రాక్షరసం తాగినప్పుడు ఎలా ఉంటదండి? మనం తాగితే ఎంత రుచిగా. పెళ్లిలో కానాను ఊరిలో యేసు ప్రభు యొక్క ద్రాక్షరసం అయిపోయిన ద్రాక్షరసం అప్పుడు మత్తుగా ఉండేది జబ్బు రసం అంట. యేసు ప్రభు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడంట ఆ విందు ప్రధాని ఆ తాగుతుంటే ఎంత రుచికరంగా ఉందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఆ ద్రాక్షరసం తాగుతుంటే ఎంత ఆనందం వేసిందో. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మా అన్నయ్య నేనున్నాను, మా అన్నయ్య నాతో మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో. ఒకసారి ఫోన్ కాల్ చేస్తాను, అన్న ఫోన్ ఎత్తే నాకు గంతులేస్తాను నేను. హల్లెలూయా. ఎందుకంటే అన్న ఒకటే అంటాడు, అయ్యా ఈరోజు ప్రార్థన ఉంది, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు రావాలి. దేవుడి గురించే మేము మాట్లాడుకుంటాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయ్యగారు ఎప్పుడైనా వాక్యం గురించి, అయ్యగారు నేను కూడా వాక్యం గురించి, దయగలిగిన మాటలే. లోక సంబంధంగా మేము మాట్లాడుకోం. కొంతమంది ఏం చేస్తారంటే
ఇక పొద్దుగూకు లోకం గురించి మాట్లాడుకుంటాం. మీరు యేసు ప్రభు గురించి దేవుని రాజ్యం గురించి ఏం మాట్లాడారు? ఏందక్క అట్ట జరిగిందంట, అట్ట జరిగిందంట. ఇలా కొంతమంది ఇక రకరకాల ఫోన్లు గంటలు గట్టు తిరుగుతూ గంటన్నర అయిందా వదిన నీతో మాట్లాడాలి. అక్క ఎంతసేపు అయింది? గంట సేపు మాట్లాడానని అట్ట అనుకోలేదే, 10 నిమిషాలు అనుకున్నాను, నేను మైమరిసిపోయాను. ఆ గంట సేపు ప్రార్థన చేస్తే ఎంత దీవించబడతాను. ఆ అరగంట సేపు బైబిల్ చదవం, ప్రార్థన చెయ్యం. సరే మాట్లాడు, దాంట్లో ఫోన్ చేయొద్దు, దాంట్లో మాట్లాడు, అవసరమైన మాటలు మాట్లాడు. 24 గంటలు దేవుడికి సమయం ఇవ్వట్లేదే మనం. ఇస్తున్నారా? దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు నీకోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా ఉన్న మన పెదవుల మీద దయారస యేసు ప్రభు యొక్క మాటలు ఎంత దయగలిగిన మాటలు అంటే, ఒక వ్యభిచార స్త్రీ వస్తే అమ్మా అన్న దయగలిగిన మాట యేసయ్య మాట. ఎప్పుడైతే వ్యభిచార స్త్రీని అమ్మా అన్నాడో ఆమె గుండె పగిలిపోయింది, తన జీవితం మారిపోయింది. ఎంతవరకు నన్ను ఎవరు అనలేదయ్యా ఈ మాట, అందరూ ఆరిపోసుకున్నారయ్యా. ఇది చస్తే బాగుండు, దుర్మార్గురాలు, నీచురాలు, చస్తే బాగుండు, రాళ్లతో కొట్టాలి అని చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు తిట్టారే తప్ప ఎవరు నన్ను దయగా మాట్లాడలేదయ్యా. అమ్మా అని పిలిచావా? అమ్మా అని పిలిచినప్పుడు ఆ తల్లి, ఆ స్త్రీ జీవితమే మారిపోయింది. యేసయ్య అంటాడు, ఇక పాపము ఎవరు నీకు శిక్ష విధించలేదా అమ్మా? నేను నిన్ను శిక్ష విధించిన. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? రక్షించడానికి వచ్చాడు, క్షమించుటకు వచ్చాడు, ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ సిలువలో మన కొరకు ఆ దయగలైన దేవుడు ప్రాణం ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. ఇంకొక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను, రేపు శనివారం నేర్చుకుందాం. యథార్థమైన జీవితం అంటే ఒకరి యందు ఒకరు దయ చూపటం. దయ అంటే సహాయం చేయటం ఒక ఎత్తు. రెండో పాయింట్ ఏం చెప్పాను? మాట్లాడటం. మూడోది చెప్తాను, చాలా జాగ్రత్తగా నండి. అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. బాగా వినాలి. ఒకని ఎడల ఒకరు ఏం కలిగండి? ఒకని యందు ఒకరు దయగలిగి. ఏ హృదయం కలిగి ఉండాలి? కరుణా హృదయం. యేసు ప్రభుకి కరుణామయుడు, దయామయుడు కదా. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే, పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్న అద్భుతమైన మాట, ఓ సంఘమా, మీరు ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలి? చదవమ్మా. ఒకరి యందు ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరి యందు ఒకరు క్షమించే మనసు కలిగి ఉండాలి. అది లేదు ఇప్పుడు ప్రజలకి. దేవుడు క్షమించాడండి, దేవుడు క్షమించాడండి. ఆయన క్షమించుటకి లోకానికి వచ్చారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీళ్ళని క్షమించు అని యేసయ్య అన్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? నిజమైన దయ, ఒకరి యందు ఒకరు దయ కలిగి. ఒక భార్య భర్తలు తీసుకోండి, చిన్న చిన్న డిస్కషన్ వస్తాయి. ఒక భర్త తప్పు చేసినప్పుడు వెంటనే భార్యని ఇబ్బంది పెడితే సారీ, క్షమించని సమాధాన పడాలి. భార్య కూడా భర్తతో సమాధాన పడాలి. ఒక సంఘంలో మనం ఉన్నాం, ఏదో డిస్కషన్ రాకూడదు. ఒకరు వచ్చితే సిస్టర్ క్షమించు, బ్రదర్ క్షమించని సమాధాన పడి సరి చేసుకోవాలన్నమాట. అంటే ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలి? ఇందాక అయ్యగారు నాకు క్షమాపణ అడిగాడు. నాకు చాలా నిజంగా నేను రాలేకపోయాను నేను అడిగినాను. ఎందుకంటే ఒక అర్జెంటుగా వెళ్లాల్సిన ప్రోగ్రాం తెల్లవారుజాము వచ్చారు, అయ్యగారు వచ్చారు. అయితే నేను రాలేదు, నన్ను క్షమించండి అన్నాడు. ఎస్, అది దయగలిగిన మాట. ఆయన దేవుడు చెప్పించాడు. ఆయన అంటే పెద్ద నేరం చేశారా? ఎందుకంటే ఇక్కడ కూడికలు జరుగుతున్నాయి, హాజరవ్వాలి, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది. అయినప్పుడు కూడా అయ్యగారు ఆ మాట క్షమించండి సంఘం. అంటే ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలి మనం? ఆ దయ ఏంటి? క్షమాపణ. నువ్వు క్షమించబడకపోతే నీకు పరలోక రాజ్యం లేదండి.
నువ్వు క్షమించే మనసు నీకుంటేనే పరలోక రాజ్యాన్ని చేరతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, దారుణాతు దారుణమైన ఆ నరకాన్ని, ఆ అగ్ని నువ్వు తప్పించుకోవాలి. ఆ నరకాన్ని నువ్వు తప్పించుకోవాలంటే దేవుడు నిన్ను క్షమించిన ప్రకారంగా మీరు ఒకరి యందు ఒకరు క్షమించుకునే అనుభవమే అది యథార్థమైన మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయ, ఆ దయ అనేది చాలా ప్రాముఖ్యమైంది. దయ చూపించాలి. దయ, క్షమించే మనసే దయగలిగి జీవించాలి. క్షమించే మనసు మనకు ఉండాలి. ఇప్పుడు ఒక ఆయన గొడవ అయింది, వాళ్ళు వీళ్ళు గొడవ ఆడుకున్నారు. అయితే పాస్టర్ గారు చెప్పాడంట, అయ్యా నువ్వు క్షమాపణ అడగాలి, క్షమించబడితేనే నువ్వు పరలోకానికి వెళ్తామంటే. అప్పుడు ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. చివరి టైంలో నేను క్షమాపణ అడుగుతాను అన్నాడు. ఆయన్ని పిలిచారు, అయ్యా నేను నిన్ను ఇబ్బంది పెట్టాను అని నన్ను క్షమించు అన్నాడు. వాళ్ళకి పొలాల దగ్గర గొడవ వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు క్షమాపణ చెప్పాలన్నప్పుడు వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచి అంటున్నాడంట, అరే నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి ఆయన క్షమాపణ అడుగుతాను, నువ్వు మాత్రం వదలొద్దురావా అని అంటున్నాడంట. ఏమంటున్నాడు చెప్పండి? అది క్షమించినట్టేనా? నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి కాబట్టి క్షమాపణ అడుగుతున్నా, నువ్వు మాత్రం. అలాగనే తయారయ్యారు చాలా మంది. అలా ఉండకూడదు. క్షమించటం అంటే ఇక మనసులో ఏం పెట్టుకోకూడదు, పూర్తిగా క్షమించాలి. ఇక అసూయ ఉండకూడదు, కక్ష ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మీరు కక్షలో కనబడకూడదు. మీరు చిన్న బిడ్డ లాంటి మంచి మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యానికి మీరు చేరతారు. పరలోక రాజ్యం మీరు గొప్పవారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యం గొప్పవారు కాదు. శిష్యులు నేను గొప్ప అని పోట్లాడుకుంటున్నారా? ఎవరు గొప్ప? తను తగ్గించుకున్న వారు గొప్పవారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తగ్గించుకొని పరలోక వైభవాన్ని వదిలిపెట్టుకొని, సింహాసనాన్ని వదిలిపెట్టుకొని, కరుణామయుడు, దయామయుడు ఈ లోకానికి వచ్చి మనం రక్షించడానికి, మనల్ని క్షమించడానికి సిలువలో మన కొరకు రక్తం అంతా దారిపోశాడు. 2 కాలంలో మేకులు కొడితే రక్తం కారిపోతుంది, 2 చేతులు మేకులు కొడితే రక్తం కారిపోతుంది, తలలో మొల్ల కిరీటం గుచ్చితే ముక్కులోంచి కళ్ళ నుంచి రక్తం అంతా కారిపోతుంది. 39 గోడల దెబ్బలు. అయినా దేవుడు ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించండి. ఇప్పుడు మనం కూడా, దేవుడు మనల్ని క్షమించాడు, మనం కూడా దయ కలిగి, కరుణ కలిగి, ఒకరి యందు క్షమించి అనుభవం కలిగి ఉందాం. దయ కలిగి ఉందాం. యథార్థ మార్గంలో నడుద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ సమయం ఇచ్చిన మా అన్నయ్యకి ప్రభు పేరట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గెత్సెమనే ఒక తోటదిగో, తోటలో ప్రార్థన ఫలమదిగో. గెత్సెమనే తోటదిగో,
చప్పట్లు గట్టిగా. మంచిదండి. 18 కదా, నిన్న 17 నేను మిస్ అయ్యాను. సో 18వ రోజు శిల్వజాన ఆరాధనకు వేయించేసిన మీ అందరూ ధన్యులు, మీతో పాటు నేను కూడా ధన్యుడిని. కనుక నాకు ఈరోజు ఏ ఎక్స్ట్రా పనులు పడకుండా దేవుడు అలౌ చేశాడు నన్ను ఈ ఆరాధనకు రావడానికి. అలాగే నా తమ్ముడిని కూడా పంపించి శుభవర్తమానం అందించినందుకు దేవునికో మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నామమ్మా. సూర్యప్రకాష్ అన్నయ్యకి బాగానే ఉంది, కానీ మళ్ళీ సడన్ గా ఆపరేషన్ చేసిన ఆ ఊపిరితిత్తు కాకుండా ఇంకో రెండో ఊపిరితిత్తులో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. సరే ఎందుకు రిస్క్ అని ఆయన్ని తీసుకెళ్లి ఐసీయూలో పెట్టారట. వెంటనే మాకు ఫొటోస్ అవన్నీ పెట్టి ప్రేయర్ గేమ్ చెప్పి మా వదిన గారు వాడు చెప్పారు. అన్న కూడా మాట్లాడుతున్నారంట, కానీ నేను మాట్లాడలేదు. నాకు ప్రేయర్కి బయలుదేరబోయే ముందే తెలిసింది కనుక మళ్ళీ మనకు ఉన్నదేంది ఆయన పాదాలు పట్టుకొని గోదాడదాం. సరేనా? బాగా మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు అన్నయ్య గురించి ప్రార్థన చేయండి. కృపగల దేవా, జీవగల తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం. ఈ బిడ్డలము నాయనా, మేము ఈ విశ్వాసం తండ్రి ఎంతో మేజర్ ఆపరేషన్ నుంచి స్వస్థ కలగజేసి డిశ్చార్జ్ కూడా అయిపోయినా సువర్ణ గమళ్ళ శోధన ఒక్కసారి కరుణించినాదండి. ఏ ఊపిరితిత్తులో ప్రాబ్లం వచ్చిందో అక్కడ మీరు రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. మునుపటి కంటే అధికమైన బలముతో ఆ ఊపిరితిత్తి యేసు నామములో పనిచేయును గాక. వచ్చిన శోధనలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. ఆయన మీరున్నారు నాయన, మీరున్నారు మాకు తెలుసు, కానీ మానవులు కదా, బలహీనులు ఉన్నారు తండ్రి. సొంత అన్న గురించి తెలుసుకుని కొంచెం ఆయన వేదన చెందాను, నన్ను క్షమించండి. మీరున్నారు, నన్ను ధైర్యపరుస్తున్నందుకు. సంఘ బిడ్డలందరూ ప్రార్థన విని సూర్యప్రకాష్ అన్నయ్యని స్వస్థపరిచి మరలా డిశ్చార్జ్ చేసి ఆ శుభవర్తమానం మాకు తెలియటం ద్వారా మీకు కోటి కోటి వందనాలు చెల్లించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే నాయన దేశరక్ష గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి నా తండ్రి ఈ మధ్యలో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నిట్లో నార్మల్ రిపోర్ట్స్ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రసన్న నీ కుమార్తె అనేక దినములుగా నాయన సమస్య చిన్నదే, కానీ దానికి పరిష్కారం నా తండ్రి మై లార్డ్ దొరకటం లేదయ్యా. సరైన డాక్టర్ దగ్గరికి ఆ బిడ్డను నడిపించమని నీ పాదాలు పట్టుకుని వెళ్ళుకుంటున్నా. అలాగే నా తండ్రి పీటరు, అలాగే నేను ఆ యుద్ధాలు జరుగుతున్న కువైట్ అండ్ అబుదాబీలో ఉన్నారయ్యా. అయినా మీ బిడ్డల్ని క్షేమంగా ఉంచినందుకు స్తోత్రాలు. అదే క్షేమము ఆ యుద్ధం ఆగిపోనంత వరకు నా తండ్రి మీరు అనుగ్రహించి బిడ్డల్ని క్షేమంగా ఉంచమని వేడుకుంటున్నాను. మరొకసారి ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారు పండు, అలాగే నా తండ్రి బబ్లు గురించి, ఎస్ మై లార్డ్ చెర్రీ, ఎస్ మై లార్డ్ ఓబులు, నా తండ్రి ఓబులు, చెర్రీ, డింపుల్, బ్లెస్సీ, కావ్య, రాకేష్ మరియు మీ కుమారుడు కిరణ్
ఈ రోజు రాసిన ఎగ్జామ్లో కిరణ్ చాలా అద్భుతంగా రాశాడని అన్నయ్య ద్వారా తెలియజేయబడింది. రేపు 13వ తారీఖు వాడికి చివరి ఎగ్జామ్ నా తండ్రి. అలాగే ఇప్పుడు చదవబడిన బిడ్డలందరికీ కూడా అదే కృపను దయచేయండి, అదే విజయాన్ని అనుగ్రహించండి. మరి అలాగే 10th క్లాస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు సందీప్, ప్రవీణ్ ప్రైజ్ గురించి, యశ్వంత్, కార్తీక్ గురించి, రాహుల్ గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. నా ప్రభువా, చంద్రకళ, సతీష్ ఈ దంపతులను జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన కుమార్తె కీర్తి తల్లి, అలాగే కిరణ్ నాయన, అలాగే చంద్రకళ సహోదరుడు శ్రావణ్ జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యల నుంచి వారికి విడుదల కలగజేసి, నా యేసయ్య మాకు ఎంతో గొప్ప కార్యం చేశాడన్న సాక్షాత్తమై నీ నామ మహిమార్థమై వారి చెయ్యి విడవక నడిపించండి, విజయపదము వారికి దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన సౌమ్య, పండు, రక్షణ, అలాగే డేవిడ్ నాయన, డేవిడ్ గడిచిన 2 దినాలుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు జ్వరం ఉండి కూడా ఈ ఆరాధనకు వచ్చాడు. చిన్న బిడ్డ నాయన కనికరం చూపించండి. ఈ యొక్క ఇబ్బందికరమైన స్థితిని కలుగు చేస్తున్నది ఒకవేళ అపవాది యొక్క శిష్య బృందం అయితే యేసు నామంలో వారిని శాసిస్తున్నాను నా తండ్రి. ఇప్పుడే డేవిడ్ని విడిచి వారందరూ పారిపోవును గాక, నీ స్వస్థత బిడ్డలోనికి ప్రవేశించును గాక, సంపూర్ణమైన ఆరోగ్యం ఆ బిడ్డకు అనుగ్రహించబడును గాక. అలాగే వారి కుటుంబంలో ఉన్న నాయన మరి శోధన ఏంటో మీకు తెలుసు కనుక ఆ విషయంలో కార్యం చేయండి నాయన. మేరీకాంతం, జయరాజు గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ఇంటి విషయంలో కార్యం చేయండి. స్పర్జన్, అలాగే శాలం తండ్రి మీరు ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రాలు. స్పర్జన్ కూడా ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఆ బిడ్డ కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడని తెలియజేయబడి ఉండగా కుమారులిద్దరికి ముఖ్యంగా మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి. బాప్తిసము దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృపను అందించండి. కోమలి పెన్షన్, పవన్ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ గురించి ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన కవితమ్మ గురించి, యశ్వంత్, ఆకాష్ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. బిడ్డలు నాయన ఎంతో చక్కగా చదువుకున్నారు. వారి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నత స్థితిలో మంచి కంపెనీలో జాబ్స్ రావడానికి వారికి మీరే నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను. రమేష్, శిరోమణి, అలాగే నా తండ్రి పింకీ, బబ్లు, ఈ కుటుంబం అంతా మిమ్మల్ని నమ్మిన కుటుంబం. నా తండ్రి పెద్ద తల్లి గారు, ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి నా ప్రభువా మరి కాంతమ్మ గారి గురించి కూడా అన్నమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా వీరికి మరి కొంతమందికి చిన్నవాళ్ళే అయినా చిన్న వయసులోనే బీపీ, షుగర్ వచ్చాయి. పెద్ద ఆమెకు కూడా ఏదో శారీరక బలహీనత ఉన్నాయి తెలియజేయబడింది కనుక యేసు నామములో వారి యొక్క అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోవును గాక. నా ప్రభువా, నా దేవ, నా తండ్రి బాబీ, అలాగే పూర్ణ అనే బిడ్డలు RRB ఎగ్జామ్ రాశారయ్యా. ఎంతో కాలం నుంచి శ్రమిస్తున్న బాబీకి ఆ ఉద్యోగం రావడానికి మీరే మార్గం సరళం చేయండి. పవన్ రాజ్, రల్లి ఆ బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పవన్ రాజ్ చర్చికి రెగ్యులర్ గా రావడానికి వాడికి మునుపటి ఆత్మను దయచేయమని కోరుకుంటున్నాను. హర్షిత, వర్షిత, స్వీటీ, చెరిగాడు గురించి కూడా విజ్ఞాపన చేస్తున్నాను. నా తండ్రి బబ్లు, దినేషులు ఉద్యోగాలకు పోయిస్తున్నారయ్యా. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. బిడ్డలకి చక్కటి కాపుదన్నివ్వండి. అలాగే విక్కీ, పింకీలు నా తండ్రి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా ఒక మంచి స్థిరమైన ఉద్యోగంలో వారు నిలబడటం కావాల్సిన వారిని ఆ వైపుగా నడిపించండి. సోను యవ్వన కుమార్తె, మరి ఆ బిడ్డ కూడా జాబ్ చేస్తుంది. ఈ ఎండాకాలంలో ఏ అనారోగ్యం రాకుండా కాపాడండి. సోను మరి విక్కీ వాళ్ళ తల్లి గారైన సుకన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ మరి సుదీర్ఘ ప్రాంతాలు పోయి మరి జాబ్ విషయమై ఎంతో కష్టపడుతుంది కనుక కష్టానికి తగిన ప్రతిఫలం ఆ బిడ్డకు దయచేయమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ప్రజ్ఞకు వారు ఆ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వవలసిన జీతం గురించి, పీజీలో ఆ బిడ్డ ఆశిస్తున్న ఆ సీటు గురించి కూడా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. కార్యం చేయండి నాయన. అలాగే కావ్య, శ్రీధర్ గురించి విజ్ఞాపన చేస్తున్నా. బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకున్నాను. యవ్వన దంపతులు నాయన కొన్ని నెలల క్రితమే వారు మీ నామములో జతపరచబడి ఆశీర్వదించబడిన బిడ్డలు నాయన. శ్రీధర్కి ఇచ్చిన గొప్ప మంచి ఉద్యోగమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ
వారి ఆశ ఏంటో మీకు తెలుసు కనుక అది కూడా ఫలింపచేసి వారిని సంతృప్తి పరచమని వేడుకొచ్చున్నాను. అలాగే సరితమ్మ యొక్క నాన్నగారు శంకర్ గారు, అలాగే కోటమ్మ గారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాను. రాణి ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాను. సందీప్ కోర్టు కేసు నుంచి విడుదల చేయమని కూడా మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. అయ్యా, మరి ఈ కుటుంబంలో నలుగురుంటే ఒకే ఒక తల్లి, ఆ కుటుంబంలో రక్షణ బాప్తీసం తీసుకుని ఉందయ్యా. ఇంటి బాప్తీసం మరి ఆ ఇంటి యజమాని సాల్మన్, అలాగే కుమార్తె దీప్తి, అలాగే నా తండ్రి కుమారుడు యశ్వంత్ ఈ బాప్తీసం తీసుకునేలాగున వారిలో ఒక ఉజ్జీవాన్ని కలుగ చేసే విధంగా ముందుకు నడిపించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. అలాగే చాంపి, నిహాల్, నైనా, బెలిషియా, ఇవానా, జడన్, క్యాండీ, చరిత్ గురించి ప్రార్థన చేస్తున్నాను. సంజు, సారికాని, పాల్ని, సిద్ధు గురించి ప్రార్థన చేస్తున్నాను. సుజయ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. సోహి, కిన్ను, వికీ, వర్షుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. గోడె బాబు, మిలుతల్లి మరి వాళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక బిడ్డ అయితే మరి మిల్లమ్మ అమెరికాలో ఉంది కనుక ఆ యొక్క దేశ చట్టాలు ఆ బిడ్డ అక్కడ స్థానికంగా ఉండడానికి ఏ ఇబ్బంది లేకుండా ఆ బిడ్డకు మీరు మార్గాన్ని సరళం చేసి కాపుదన్నివ్వండి. పండు బాబు కూడా మంచి ప్లేస్మెంట్ రావడానికి కృప చూపించండి. చోటు నీళ్లు జ్ఞాపకం చేసుకుని నాయన, నేను తల్లికి మీరు ఇచ్చిన మంచి ఉద్యోగం బట్టి స్తోత్రాలు. చోటమ్మ కూడా చక్కగా మరి చదువుల్లో ముందుకు పోయే భాగ్యాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సిద్ధు నా ప్రభువా, ఈ మధ్య కాలంలో కొంత అలర్జీ వచ్చి ఆ బిడ్డ మరి హాస్టల్ నుంచి మరి డే స్కాలర్స్ కింద ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నారని తెలియజేయబడి ఉండగా ఒక్కసారి నా తండ్రి యవ్వన కుమారుడు, ఒకవేళది దేని వల్ల వచ్చిందో నీకు మేము చెప్పే అంత టోళం కాదు నాన్న. అయ్యా మా తండ్రి, ఆ బిడ్డ మీద కళ్ళు చూపించండి. శిరస్సు నుంచి పాదం వరకు మీ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించండి. యవ్వన కుమారుడు నాయన, ఇంజనీరింగ్ మరి ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. వాడికి వచ్చిన ఈ యొక్క శ్రమ గురించి నాకు నిన్ననే తెలియజేయబడింది కనుక సిద్ధుబాబుని సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా చేసి వాడికి స్వస్థతను విడుదల చేయబడి యేసు నామములో వేడుకుంటున్నాను. నా ప్రభువా, నా దేవా, ఎస్ మై లార్డ్. రాజు, హెప్సీల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని ఫలింపజేసి అభివృద్ధి పొందించమని బతిమలాడుకుంటున్నాను. అలాగే శ్రీకాంత్ సౌజన్యకి వచ్చిన బలహీనత నుంచి తొలగించి మంచి ఆరోగ్య స్థితిని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ చివరిగా ప్రియా గురించి ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఆ బిడ్డ చాలా చిన్నతనములోనే ఈ మందిరములోనే మారు మనసు బాప్తీసం తీసుకుందయ్యా. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుంది. ఆ బిడ్డ ఆ తర్వాత వివాహంతగా మార్చబడింది. ఒక ఉద్యోగవస్త్రాలుగా కూడా మరి మలచబడింది. కొన్ని సమస్యలు, కొన్ని అసమాధాన పరిస్థితులు ఉన్నాయి కనుక యేసు నామములో ఇవి కలిగిస్తున్నటువంటి ప్రతి దురాత్మను గర్దిస్తున్నాను నా తండ్రి. ఆ యొక్క బిడ్డల జోలికి అవేమీ ఇక మీదట పోకుండా మీ రక్త కంచెను ప్రియా చుట్టూ, వారి భర్త చుట్టూ కంచెగా వేసి శాంతి, సమాధాన, సంతోషములతో ఆ గృహములో ఒక చక్కని వాతావరణం నెలకొల్పమని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సమయంలో ప్రియ కుమార్తెలు, కుమారులు నా తండ్రి ఇక్కడికి కూడి వచ్చారు. ఈ 18వ రోజు శివజాన ఆరాధనకు ప్రతి ఒక్కరిని దాటిపోవద్దు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు. వారి త్యాగపూరితమైనటువంటి ఈ యొక్క పరిచర్యలో పాలుపంచుకునే ఆ యొక్క మనసును బట్టి ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి. వారి కుటుంబాల్లో మీరు జోక్యం చేసుకోండి. ఆ సమస్యల్లో మీరు జోక్యం చేసుకోండి. ప్రతి సమస్య యేసు నామములో విడుదల కాబడునుగాక. నా ప్రభువా, నా దేవా, మంచి ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి మరి స్థిరమైనటువంటి మనసుతో, బలమైనటువంటి విశ్వాసముతో భక్తి చేయటం కావలసినటువంటి ఆత్మస్థైర్యాన్ని వీరికి దయచేయండి అయ్యా. మరొకసారి నీ ప్రియ కుమారుడు, నీ యొక్క ఫలములో పనివాడు నా తండ్రి, సేవకుడు, దైవజనుడు తిమోతి బాబాయ్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన మరి ఆత్మధర్మ మాకు ఒక బోధకుడిగా, లేకపోతే మా స్నేహితుడిగా, మా తమ్ముడిగా ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని ఆదుకుంటున్నాడు. అది నీ ప్రేరేపణే నా తండ్రి. ఎక్కడ వారమో ఎలా కలిసామో తెలియదు. నీ శిలువ రక్తం ద్వారా మేము ఏకీభవించబడ్డాము, ఐక్యపరచబడ్డాము. స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డ యొక్క పరిచర్యను దీవించండి. బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించండి.
మీ బిడ్డకి ఇచ్చిన బిడ్డల్ని దీవించండి. అలాగే నాయన ఆర్థికంగా బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాను. ఏ అవసరతలున్నాయో మీకు బాహాటముగా తెలుసును కనుక యేసు నామములో తిమోతి బాబు అనే ఈ సేవకుడు సమృద్ధితో నింపబడును గాక. ఎస్ మై లార్డ్, ఈ యొక్క విజ్ఞాపనలు, ఈ మనములు నాయన నీ పాదాలు పట్టుకొని నిన్ను బ్రతిమలాడి నీ సేవకుడుగా అడిగానయ్యా. కార్యం చేయగలిగిన గొప్ప దేవుడవు, శక్తివంతుడవు కనుక మీరు కనికరము చూపించి ప్రతి మనవిని అది కార్యరూపం దాల్చి ఫలింపజేసి ఎవరెవరి గురించి ప్రార్థన చేసామో వారందరూ ఆనందగానములతో సంతోషంతో అభిషేకించబడుదురుగాక. మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసు నామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించును, శోధనలోకి లేక దుష్టులు తప్పించును. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనేటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే చర్చిలోని ప్రతి కుటుంబమునకును, ఈరోజు రాలేకపోయిన బిడ్డలకు, ఆన్లైన్లోని బిడ్డలకు, సకల పరిస్థితులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలు. ఏంటి మరి అసలు ప్రార్థన అంటే లేచి నిల్చోడం కూడా మర్చిపోతున్నారు. వాళ్ళు చూడండి ఎంత చక్కగా నిల్చున్నారో బాయ్స్. నేను సైన్ చేసిన తర్వాతలే రైట్. ఈరోజు మనకి కవితమ్మ మరలా రెండోసారి కవితమ్మ మరి సంఘాన్ని ప్రేమించి సహ విశ్వాసాల మీద తనకున్న ఆ యొక్క ప్రేమ అనురాగాన్ని బట్టి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు కనుక అయ్యా తీసుకొస్తారా? ఇద్దరు రండి నాయన, ఇద్దరు ముగ్గురు రండి. ప్రభువా స్తోత్రం. ఈ యొక్క అల్పాహారాన్ని ముందుగా మీరు అంగీకరించండి, స్వీకరించండి. ఇది ఏర్పాటు చేసినటువంటి కవితమ్మ, యశ్వంతుని, నా తండ్రి, అలాగే నా ప్రభువా ఆకాష్ని కూడా కనికరించి మీ కృప వారి మీద చూపించి నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.